హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 20. ఇక స్టోరీలోకి వెళ్తే, అరే రవి, పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి నీకు? మా శ్రీని ఎందుకు తీసుకెళ్ళావు? మేడం గారు, నాకు సిరి కావాలంటే మరి మీ శ్రీ అడ్డుపడకుండా ఉండాలిగా. రే, నీకు అది ఆ సిరి కావాలంటే దాన్ని పట్టుకో, అంతేగాని మా శ్రీని కట్టివేయడం మంచిది కాదు. ముందు వాణ్ణి వదిలిపెట్టు. హబచా, మాకు తెలియదు మరి ఆ సిరిని పట్టుకోవాలని. ఛా, అనవసరంగా వీడితో చేతులు కలిపాను. ఇప్పుడు శ్రీని ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ ఫోన్ కట్ చేస్తుంది. రవి నవ్వుకుంటూ, నాతోనే ఆటలాడుతుందా ఆ సిరి? చెప్తా, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదులే. అసలు ఆ రవిగాడు ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు. మా శ్రీని తీసుకెళ్లి పెద్ద తప్పు చేశాడు. అంతా ఆ సిరి మూలంగానే. అది ఎక్కడికి పారిపోయిందో ఏంటో, తొందరగా దొరికితే బాగుండు. శ్రీ ఆ రవి దగ్గర ఉన్నంతసేపు ఆ రవికి నాకు ఇద్దరికీ ఇబ్బంది. అసలు ఈ రవికి ఎందుకు ఇదంతా అర్థం కావడం లేదు అని శ్రీదేవి ఆలోచిస్తూ ఉంటుంది. జానకి శ్రీదేవి ఇటు అటు తిరుగుతూ ఉండడం చూసి, ఏమైంది అలా కంగారుగా తిరుగుతూ ఉన్నావు? ఫోన్లో ఎవరితోనో చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నావు. సిరి చేసిందా నీకు ఫోను? అమ్మా, అది మన ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇంక దాని గురించి వదిలేయి. పోలేదే, మీరే పంపించేశారు. పిచ్చి పిల్ల ఎలా ఉందో ఏంటో, కనీసం నాతో ఫోన్లో కూడా మాట్లాడటం లేదు. ఎంత బాధపడుతుందో ఏంటో. అమ్మా, ఎప్పుడైనా నా గురించి ఇలా ఆలోచించావా అసలు? నీకు బాధ ఎందుకుంటుంది? తిని కూర్చుంటున్నావుగా. హబ్బచ్చా, నిన్ను మార్చడం నా వల్ల కాదమ్మా. ఆ సిరి ఏ మాయ చేసిందో ఏంటో నిన్ను. మాయలు మంత్రాలు దానికి రావి, మంచి మనసు మాత్రమే దానికి ఉంది. ఏం చేస్తుందో ఏంటో. అమ్మ తల్లి, నీకో పెద్ద దండం. అది ఎక్కడికి పోతే నాకెందుకు గాని, నన్ను వదిలేసాయి. ఎక్కడికి పోవడం ఏంటే? అదే పోవడం కాదు, ఎక్కడికి వెళ్ళిందో అని. బానే ఉంది. ఏంటో నీ పిచ్చివాగుడు, నీకు కూడా అర్థం కావడం లేదు. శ్రీని ఒక చీకటి గదిలో చైర్కి కట్టేసి ఉంచారు. నోటికి ప్లాస్టర్ కూడా వేసింది. అప్పుడే మెలకు వచ్చిన శ్రీ అసలు ఏం జరిగిందా అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అత్తయ్య, హాసిని, హర్ష, దీక్ష అందరితో షాపింగ్ చేస్తూ ఉన్నాడు శ్రీ. హాసిని బావా బావా అంటూ చేపట్టుకొని వదలటం లేదు. శ్రీకి ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పట్లేదు. సారీ సెలెక్ట్ చేయమని శ్రీని అడుగుతూ ఉంది హాసిని. నీకు సారీ ఎందుకు? ఇలా డ్రెస్సెస్నే బాగున్నాయి కదా, డ్రెస్నే తీసుకో అంటాడు శ్రీ. ఏంటి, అమ్మ వాళ్ళందరూ నన్ను సారీలో బాగున్నావు అంటారు, నువ్వేంటి ఇలా అంటున్నావు? అసలు వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదులే, కానీ నీకేది నచ్చితే అది తీసుకో, అదే కొనుక్కో. అయితే నేను సారీనే తీసుకుంటా, నాకు సారీనే కావాలి, అది నువ్వే సెలెక్ట్ చెయ్యి. హబ్బా అంటూ చూస్తూ ఉంటాడు. తన వెనుకనే ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది శ్రీకి. కానీ ఇక్కడ ఎవరూ లేరే, నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరుంటారు అనుకుంటూ సారీ చూస్తూ ఉన్నాడు. అంతలో ఒక సారీ తనకి బాగా నచ్చింది. అది కంచిపట్టు చీర అని చెప్తాడు. నెమలి పింఛం కలర్లో చాలా అందంగా ఉంది. ఇది సిరికైతే చాలా బాగుంటుంది అనుకొని అది ప్యాక్ చేయమని చెప్తాడు. అదేంటి బావా, నేను చూడకుండానే ప్యాక్ చేయమంటున్నావు అని హాసిని అడిగితే, అది అది అంటూ ఉండగా ఫోన్ వచ్చింది అంటూ బయటకు వచ్చేస్తాడు. శ్రీ వెనక్ని ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక బాబు వచ్చి, ఆ అక్క మీకు ఇది ఇవ్వమని చెప్పింది అంటూ కోక్ బాటిల్ ఇస్తాడు హాసిని చూపిస్తూ. హాసిని చూసి శ్రీ, కోక్ బాటిల్ ఏంటి అని అడుగుతాడు. అర్థం కాని హాసిని, అది నీకు కావాలా అని అనుకొని నాకొద్దు, నువ్వు తాగు అని చెప్తుంది. తనే కదా ఇచ్చింది, ఇంతకుముందు తన చేతిలో కోక్ బాటిల్ లేదుగా అనుకుంటాడు. ఫోన్ నెంబర్ చూసి కొత్త నెంబర్లా ఉంది, అయినా ఇంకా మిస్డ్ కాల్స్ ఇస్తున్నారా అనుకుని నవ్వుకుంటూ చేతిలో ఉన్న కోక్ తాగుతాడు. హాసిని లోపలికి పిలుస్తుంది. ఎప్పుడూ లేనిది బయటకు వచ్చాక శ్రీకి వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. నవ్వుకుంటూ అటువైపు వెళ్తాడు. షాపింగ్ మాల్ చాలా పెద్దదవ్వడంతో ఎటు వెళ్ళేది ఎవరికీ కనిపించడం లేదు. వాష్రూమ్లోకి వెళ్ళిన శ్రీకి వెనుక నుంచి ఎవరో కర్చీఫ్తో ముక్కుకి వాసన చూపిస్తాడు. శ్రీ అక్కడికక్కడికే పడిపోతాడు. అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు శ్రీ. అసలు నన్ను ఇలా చిన్నపిల్లాన్ని చేసి ఎత్తుకొచ్చిన వాడు ఎవడు అంటూ కాలిని నేలకు గట్టిగా కొడతాడు. ఎక్కడికి తీసుకొచ్చాడో అర్థం కావడం లేదు. కళ్ళకేమీ కనిపించడం లేదు. అసలు గదిలో సెంటు వాసన వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎవరైనా ఉండి వెళ్ళారా, లేక సెంటు బాటిల్ ఇక్కడుందా? సెంటు వాసన బట్టి చూస్తే ఇది ఖరీదైన సెంట్లా ఉంది. రవి అయితే కాదు కదా? ఎస్, నా మీద కోపంతో ఇలా చేసుంటాడు మొన్న కొట్టినందుకు. హరే రవి, నిన్ను అనుకుంటూ మళ్ళీ గట్టిగా చేతులు విడిపించుకోవడానికి అరవడానికి ప్రయత్నిస్తాడు. ఎలాంటి రెస్పాన్స్ లేదు. చైర్లో కదలకుండా చాలా గట్టిగా కట్టేయడంతో ఎంత ప్రయత్నించినా విఫలం అవుతూ ఉన్నాడు.
సిరి రవి నుంచి తప్పించుకొని లాస్య ఇంటికి వెళ్తుంది. లాస్యకి అసలు విషయం చెప్పకుండా చిన్న ప్రాబ్లం వల్ల ఇక్కడ 2 రోజులు ఉంటాను అని చెప్తుంది. లాస్య 2 రోజులు కాకపోతే 20 రోజులైనా ఉండు, నిన్నెవరొద్దన్నారు, అసలు నువ్వు ఇక్కడ మా ఇంట్లో ఉన్నావన్న సంగతి హరీష్కి తెలిస్తే ఎంత సంతోషపడతాడో తెలుసా అంటుంది. థ్యాంక్స్ లాస్య, నేను ఒక ఫోన్ చేసుకోవాలి ప్లీజ్, నా ఫోన్ ఎక్కడో పడిపోయింది కనిపించడం లేదు అని చెప్తుంది. అయ్యో నువ్వు ఇంతలా అడగాల, తీసుకో, నేను నీకోసం లంచ్ ప్రిపేర్ చేస్తాను అని చెప్తుంది లాస్య. థ్యాంక్స్ లాస్య, కానీ నాకు ఇప్పుడు ఏమీ వద్దు. వద్దా అంటే నా చేత్తో చేస్తే నువ్వు కూడా తినవా అంటూ మూతి ముడుచుకుంటుంది. సిరి నవ్వుతూ అదేమీ లేదు, సరే నీ ఇష్టం, ఏదో ఒకటి చెయ్యి, బట్ సింపుల్గా చెయ్యి చాలు. లాస్య ఓకే అంటూ వెళ్ళిపోతుంది. సిరి ఫోన్ తీసుకుని వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. సిరి వాళ్ళ నాన్న ఇప్పుడు రవి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఫోన్ నెంబర్ చూసి హలో ఎవరు కావాలి అని అడుగుతాడు. సిరి నాన్న అనబోయి సార్ మీరు సిరి వాళ్ళ నాన్న అంటుంది కొంచెం వాయిస్ మార్చి. అవునమ్మా, నువ్వెవరు? మా సిరి ఫ్రెండా? అవును సార్, ఇప్పుడు మీ సిరి ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారు సార్? రవి అని అంటూ రవీనా? అవునమ్మా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మా సిరితో ఏమైనా చెప్పాలా నువ్వు? అదే సార్, తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకే మీకు చేశాను. మీరు బాగానే ఉన్నారు కదా సార్? నాకేంటమ్మా, సరే మా సిరి మాట వినగానే రవి అంకుల్ ఫోన్ సిరీనా అంటూ దగ్గరకు వస్తాడు. సిరికి అర్థమవుతుంది రవి అక్కడే ఉన్నాడు అని. వెంటనే ఫోన్ కట్ చేసి ఆ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. తను మా సిరి ఫ్రెండ్, సిరి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని చెప్పి నాకు చేసింది అని చెప్తాడు. అవునా అంటూ ఫోన్ తీసుకొని చూస్తాడు. నెంబర్ని ఫీడ్ చేసుకొని తనకిచ్చేస్తాడు. బాబు నేను ఇంకా మా ఇంటికి వెళ్తాను, సిరి నా కోసం చూస్తూ ఉంటుంది. పోనీలే, తను ఎప్పుడు చేసుకుంటానంటే అప్పుడే పెళ్లి చేస్తాను. రవి కొంచెం కోపంగా అంకుల్ మీ సిరికి ఇప్పుడు పెళ్లి కాకపోతే ఇంకెప్పటికీ అవ్వదు. నా మాట విని మీరిక్కడే ఉండండి, నేను సిరిని తీసుకొని వస్తాను అంటూ మరో మాట మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిరి ఫోన్ చేసిన నెంబర్కి కాల్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంటే ఖచ్చితంగా సిరినే చేసుంటుంది. ఎవరి ఫోన్ తీసుకొని చేసుంటుంది? తను ఎవరింటికి వెళ్ళుంటుంది? ఇంతలో శ్రీ కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. శ్రీకి నీరసంగా ఉంది. తనకు అసలు టైం ఎంత అవుతుందో కూడా తెలియడం లేదు. నేను కనిపించకపోతే నా కోసం ఎవరు వెతకట్లేదా అని అనుకుంటూ ఉంటాడు శ్రీ. జానకి అదే ఆలోచిస్తూ ఉంటుంది. సుగుణ ఫోన్ చేసి శ్రీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళాడు, ఇంటికేమైనా వచ్చాడా అని అడుగుతుంది. జానకి రాలేదు అని చెప్పి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటాడులే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కానీ అసలు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు. ఇప్పుడు సాయంత్రం అవుతుంది, ఇంతవరకు రాలేదంటే నాకేదో భయంగా ఉంది. అక్కడా లేకుండా ఇక్కడా లేకుండా అసలు వాడి ఫ్రెండ్ ఇంటికి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా చెప్పే కదా వెళ్తాడు. సరే ఈ విషయం కరణ్కి చెప్పాలి. కరణ్కి చెప్పి శ్రీని తీసుకురమ్మని చెప్పాలి అనుకొని కరణ్కి ఫోన్ చేయబోతుంది. కరణ్ అప్పటికే శ్రీకి చాలా టైమ్స్ ఫోన్ చేసి ఉంటాడు. రెస్పాన్స్ లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంతసేపు ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయలేదు. అసలు శ్రీకి ఏమైంది? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు? అసలు ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా రవి అదే టైంలో కరణ్కి ఫోన్ చేస్తాడు. చెప్పు రవి అని కరణ్ అంటే, బావా అది సునీతను ఇంటికి తీసుకురమ్మని చెప్పి పెద్దమ్మ చెప్పింది. ఏదో పూచుందంట కదా, నేను వస్తున్నా తీసుకురావడానికి అని చెప్పి. శ్రీబావ ఇంటి ఫోన్ తీయడం లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అడుగుతాడు. అదే నేను చూస్తున్నాను, మార్నింగ్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అమ్మయ్య, వీళ్ళకి ఇంకా అనుమానం రాలేదు. ఆ సిరి కూడా ఫోన్ చేసినట్లేదు, దాని గురించి ఏమీ చెప్పలేదు. ఒక మాట అడిగితే బాగుండు అనుకొని మనసులో, బావా సిరి విషయం ఏముంది? ఇంట్లో నుంచి మా శ్రీ వెళ్ళిపోమని చెప్పాడుగా. పాపం సిరి ఎంత బాధపడుతుందో ఏంటో. నేను ఫోన్ చేసినా కానీ ఆన్సర్ చేయట్లేదు. అంటే చాలా బాధపడుతుంది అనుకుంటా, అందుకే వదిలేశాను. 2 days తర్వాత మాట్లాడాలి అని. అసలు ఆ శ్రీని ఈ విషయం గురించి అడగాలని చెప్పి నేను ఫోన్ చేస్తూ ఉన్నాను. రవి హ్యాపీగా ఫీల్ అయ్యి, అంటే సిరి కూడా ఫోన్ చేయలేదు, ఇది క్లియర్, ఇంకా చెయ్యది కూడా. సరే బావా, నేను ఒక 1/2 hourలో వస్తాను, సునీని రెడీగా ఉండమని చెప్పు. ఓకే అంటాడు కరణ్. లాస్య ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది. సిరి వెళ్ళినప్పుడు పడుకుంది, ఇంతవరకు లేవలేదు. సిరి అంటూ దగ్గరికి వచ్చింది, ఒళ్ళంతా కాలిపోతుంది. అయ్యో జ్వరం వచ్చినట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ అనుకుంటుంది. సిరిని ఎంత లేపుతున్నా లేవడం లేదు, కళ్ళు కూడా తెరవడం లేదు. లాస్య కంగారు పడుతూ ఏం చేయాలో తోచడం లేదు. సిరి ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది, కానీ జ్వరం బాగా ఉంది, ఎవరైనా సాయం ఉంటే బాగుంటే పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు అనుకుంటుంది. ఫోన్ తీసుకుంటుంది. ఎవరికి చేయాలో ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఆ ఇంట్లో వాళ్ళతో గొడవైందని హరీష్ చెప్పాడు. హరీష్కే కాల్ చేస్తాను అని చెప్పి హరీష్కి కాల్ చేస్తుంది. ఏంటి బంగారం, ఏ టైంలో కాల్ చేసావు?
హరీష్ నీకు ఒకటి చెప్పాలి. మార్నింగ్ సిరి మా ఇంటికి వచ్చింది. ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటా. ఎవరికి చెప్పొద్దు నేను వచ్చినట్టు అని చెప్పింది. కానీ ఇప్పుడు తనకి బాగా జ్వరంగా ఉంది. పాపం బాగా బెంగ పెట్టుకున్నట్టుంది. ఏ తప్పు చేయకుండా ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు కదా. అసలు మీ ఫ్రెండ్ శ్రీ ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. హే ఆపు, వాడు దాన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. అందుకే ముందుగా తనని ఇంటి నుంచి పంపించేశాడు. పెళ్లి చేసుకుని భార్యగా తీసుకురావాలి అని అలా చేశాడులే. ఏంటి పెళ్ళా? సిరీనా? అవును సిరీనే. సరే కానీ జ్వరం అన్నావు కదా, మరి హాస్పిటల్కి తీసుకెళ్ళావా? లేదు, తను అసలు లేవడం లేదు. నేను ఒక్కదాన్ని ఎలా, అందుకే మీకు ఫోన్ చేశాను. శ్రీకి చెప్పావా? అమ్మో శ్రీకా, తనంటేనే నాకు భయం, ఎందుకో తెలియదు కానీ. అయినా సిరి ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది కదా. అబ్బా శ్రీకి చెప్పచ్చులే కానీ, నేను కాల్ చేస్తానులే. కానీ ముందు సిరిని లేపి తనకి ఏదైనా ఇవ్వు, లైక్ పాలు బ్రెడ్ అలాంటివి ఏమైనా ఇవ్వు. నాకు అన్నీ తెలుసు. మార్నింగ్ నేను తన కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను తెలుసా. హో అదా కారణం తనకి జ్వరం రావడానికి అని నవ్వుతూ ఉంటాడు. అంటూ కోపంగా హెప్పో అంటూ ఫోన్ పెట్టేసి, నిజంగా తను అన్నట్టే నా ఫుడ్ తినడం వల్లే సిరికి జ్వరం వచ్చిందా అని అనుకొని మళ్ళీ సిరిని లేపడానికి ట్రై చేస్తుంది. సిరి నిద్రలో ఏదో కలవరిస్తూ ఉంది. ప్లీజ్ శ్రీని ఏమీ చెయ్యొద్దు అంటూ గట్టిగా అరుస్తూనే లేస్తుంది ఉలిక్కిపడి. లాస్య బెదిరిపోయి సిరి అంటూ తనని పట్టుకొని పిలుస్తుంది. ఏమైంది సిరి, ఏమైంది అంటూ. శ్రీసార్కి ఏదో ప్రమాదం అనిపిస్తుంది. లాస్య నవ్వుతూ, శ్రీకా ప్రమాదమా? అయ్యో సిరి, ఏదైనా కలగన్నావు అనుకుంటాను. నువ్వు చూడు నిద్రమత్తులోనే ఉన్నావు ఇంకా. లేదు, తనకేదో అయినట్టు అనిపిస్తుంది నాకు. ఇంతలో లాస్య ఫోన్ రింగ్ అవుతుంది. బంగారం. శ్రీ ఫోన్ అసలు ఆన్సర్ చేయట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందో ఏమో మరి. లాస్య ఆ మాటికి షాక్ కొట్టినట్టు అయిపోతుంది. హే లాస్య, ఉన్నావా, వింటున్నావా అసలు అని హరీష్ అడిగితే, హరీష్ ఇప్పుడే సిరి లేచింది. లేస్తూనే శ్రీకి ఏదో ప్రమాదం అని అంటుంది. తనకు ఏదో అయ్యిందనిపిస్తుందంట. కలేమైనా వచ్చిందేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు ఇలా చెప్పింది వింటుంటే నాకు కూడా నిజంగా శ్రీకి ఏదో అయ్యిందేమో అనిపిస్తుంది. హలో, నేనేం చెప్పాను? తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని చెప్పాను అంతే. వాడికి ఏమీ కాదులే, కానీ ముందు సిరిని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించు. జ్వరం ఉంది కదా, ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్పు. లాస్య సిరిని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తుంది. రవి తెలిసిన చోట్లల్లా వెతుకుతూనే ఉంటాడు సిరి కోసం. టైం చూస్తున్నాడు. టైం 7 అవుతుంది. ఆ శ్రీగాడు ఈ పాటికి లేచే ఉంటాడు. వాడికి ఏమైనా తిండి పెట్టాలి. రేపు వాడికి ఏదైనా అయితే ఆ శ్రీదేవి మేడం నాకు ఉరిశిక్ష పడేదాకా ఊరుకోదు అనుకుంటూ శ్రీ దగ్గర ఉంచిన 2 కిరాయి రౌడీలకు కాల్ చేస్తాడు. వాడు లేసే వాడి కాళ్ళు కట్టేసి నోట్లో ఏదో ఒకటి పెట్టండి. వాళ్ళల్లో ఒకడు, అన్నా ఇంతకు ముందు వరకు బాగా గుంజుకున్నాడు, ఆ చేతికున్న కట్లు కూడా విప్పేయాలని చూశాడు. అందుకే వాడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. ఎక్కువ చేస్తే 2 కొట్టండి, కాళ్ళ మీద మాత్రమే కొట్టండి. సరే, మార్నింగ్ నుంచి వాడికి ఏమీ పెట్టినట్లేదుగా. పాపం బాగా ఆకలిగా ఉండుంటుంది. ఎప్పుడైనా పస్తులున్నాడో లేదో. శ్రీ కాళ్ళని ఎవరో కట్టేసినట్టు అనిపించింది. నోటికి వేసిన ప్లాస్టర్ తీసి నోరు తెరువు అని అంటాడు ఒకడు. ఎవరు మీరు? ఎందుకు నన్ను కట్టేశారు? మీకేం కావాలో చెప్పండి అంటాడు శ్రీ. ముందు నువ్వు చెప్పింది చెయ్యి, నోరు తెరు అని చెప్పి, ఇవన్నీ మాకు తెలియదు అని చెప్తాడు. అరే చెప్పండి, మీకు డబ్బు కోసమే అయితే నన్ను వదిలేస్తే మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. చెప్పాం కదా ముందు తినమని. నన్ను ఇలా చేయమని చెప్పింది రవినే కదా అంటాడు శ్రీ. వాళ్ళలో ఒకడు, రవినా? రవి ఎవరు? మాకు తెలియదు. నిన్ను తీసుకొచ్చి కట్టేయమని చెప్పాడు, చేశాము. వదిలేయమని చెప్తే వదిలేస్తాం, అంతేకాదు నువ్వు ఎక్కువ చేస్తే 4 తన్నమని కూడా చెప్పాడు అని ఒకడు చెప్పి నవ్వుతూ ఉంటాడు. శ్రీకి బాగా కోపం వస్తుంది. కానీ వీళ్ళను అడిగి ప్రయోజనం లేదు అనిపిస్తుంది. ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీ. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.